హనుమాన్ చాలీసా ఇది కేవలం స్తోత్రం కాదు. ఆపదలో ఉన్న ప్రతి భక్తుడికి శక్తిని, ధైర్యాన్ని మరియు రక్షణను అందించే ఒక మహా పవిత్ర కవచం. తులసీదాస్ గారు రచించిన ఈ దివ్యమైన స్తోత్రం మొత్తం 40 చరణాలతో కూడి ఉంటుంది. అందుకే దీన్ని చాలీసా అని అంటారు. ఇందులో హనుమంతుడి అపారమైన మహిమ, శక్తి, శ్రీరాముడికి ఆయన చేసిన సేవ మరియు భక్తులను రక్షించే శక్తి వివరంగా ఉంటాయి. మరి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా దుష్ట శక్తులు, భూతాలు, మంత్రతంత్రాలు మన దరిదాపులకు రాకుండా దూరమవుతాయి. రాత్రివేళ చదివితే భయాలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. హనుమంతుడిని పూజించటం వల్ల శనిదేవుని కోపం తగ్గి ఆయన కరుణ లభిస్తుంది. ఇది జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగటానికి సహాయపడుతుంది. ప్రతి శనివారం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠిస్తే అత్యుత్తమ ఫలితం వస్తుంది. భక్తుడికి భయరహిత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని అపారంగా పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞానాన్ని, ఉద్యోగస్తులకు విజయ శక్తిని ప్రసాదిస్తుంది. ఏ రంగంలో ఉన్నా విజయం సాధించటానికి ఇది గొప్ప ఆధారం. నిత్య పఠనం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంట్లో శాంతి, ఆనందం మరియు సానుకూల వాతావరణం నెలకొంటుంది. హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు పాటించాల్సిన నియమాలు: ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం దీపం వెలిగించే సమయం పఠించటం ఉత్తమం. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో తప్పక పఠించాలి. హనుమాన్ విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించండి. బెల్లం లేదా వడపప్పు వంటి వాటిని నైవేద్యంగా పెట్టండి. పూర్తి భక్తితో మరియు ఏకాగ్రతతో పఠించండి. చాలీసా పూర్తయిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చెయ్యండి. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మనం పొందే ఫలితాలు శక్తి, ధైర్యం, భక్తి, రక్షణ మరియు నిశ్చయమైన విజయం. కష్టాల కాలంలో ఆ శ్రీరామ భక్తుడైన హనుమంతుణ్ణి స్మరించి హనుమాన్ చాలీసాను పఠిద్దాం. ఆ మహావీరుడి అనుగ్రహం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. హనుమాన్ చాలీసా ఇది కేవలం స్తోత్రం కాదు. ఆపదలో ఉన్న ప్రతి భక్తుడికి శక్తిని, ధైర్యాన్ని మరియు రక్షణను అందించే ఒక మహా పవిత్ర కవచం. తులసీదాస్ గారు రచించిన ఈ దివ్యమైన స్తోత్రం మొత్తం 40 చరణాలతో కూడి ఉంటుంది. అందుకే దీన్ని చాలీసా అని అంటారు. ఇందులో హనుమంతుడి అపారమైన మహిమ, శక్తి, శ్రీరాముడికి ఆయన చేసిన సేవ మరియు భక్తులను రక్షించే శక్తి వివరంగా ఉంటాయి. మరి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా దుష్ట శక్తులు, భూతాలు, మంత్రతంత్రాలు మన దరిదాపులకు రాకుండా దూరమవుతాయి. రాత్రివేళ చదివితే భయాలు తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. హనుమంతుడిని పూజించటం వల్ల శనిదేవుని కోపం తగ్గి ఆయన కరుణ లభిస్తుంది. ఇది జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగటానికి సహాయపడుతుంది. ప్రతి శనివారం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠిస్తే అత్యుత్తమ ఫలితం వస్తుంది. భక్తుడికి భయరహిత ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని అపారంగా పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞానాన్ని, ఉద్యోగస్తులకు విజయ శక్తిని ప్రసాదిస్తుంది. ఏ రంగంలో ఉన్నా విజయం సాధించటానికి ఇది గొప్ప ఆధారం. నిత్య పఠనం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంట్లో శాంతి, ఆనందం మరియు సానుకూల వాతావరణం నెలకొంటుంది. హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు పాటించాల్సిన నియమాలు: ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం దీపం వెలిగించే సమయం పఠించటం ఉత్తమం. ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో తప్పక పఠించాలి. హనుమాన్ విగ్రహం లేదా చిత్రం ముందు దీపం వెలిగించండి. బెల్లం లేదా వడపప్పు వంటి వాటిని నైవేద్యంగా పెట్టండి. పూర్తి భక్తితో మరియు ఏకాగ్రతతో పఠించండి. చాలీసా పూర్తయిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చెయ్యండి. హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మనం పొందే ఫలితాలు శక్తి, ధైర్యం, భక్తి, రక్షణ మరియు నిశ్చయమైన విజయం. కష్టాల కాలంలో ఆ శ్రీరామ భక్తుడైన హనుమంతుణ్ణి స్మరించి హనుమాన్ చాలీసాను పఠిద్దాం. ఆ మహావీరుడి అనుగ్రహం మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం.